రెడీ. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు, మరియు ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండగతో పాటు చదువుకున్న విద్యార్థినీలకు కూడా ఒక శుభవార్త. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పిన విధంగా దాని భాగంగా ఇది రెండవసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం. మే 15వ తారీఖు ఇది ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ విద్యార్థినీలందరూ కూడా సంతోషదగ్గ విషయం అని చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా సంక్షేమాలు అయితేనేమి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, అన్ని విధాలుగా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా అన్ని సమభాగంగా తీసుకెళ్తూ రాష్ట్రం పరిపాలన అంటే ఇది అనే విధంగా ఆంధ్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు అలాగే వస్తున్నాయి. చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తామనే ఒక మంచి భరోసాతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్లు పెట్టుబడి 25 లక్షల ఉద్యోగాల అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్తో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖకు పెద్దపీట చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేసి నేడు మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలు కేటాయించింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదు, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా అని సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన అన్ని విధాలుగా బాగుండాలని ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో ప్రజలకు ఏమిస్తే బాగుంటుంది అనే విధంగా సూపర్ సీడు. అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యకు ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చేదే ఇదే నిదర్శనం అని చెప్పచ్చు. దాని భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానిస్టేబుల్ నియామకం పూర్తి. ఎంఎస్సి ఎంఈలకు మంచి ఉపాధి 2,48,906. జాబ్ పేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627. పరిశ్రమ రంగంలో 95,174. ఫుడ్ ప్రెసింగ్ 64,035. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866. పర్యాటక రంగం 5,028. ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలకు యూత్కి అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు పండుగతో పాటు 5 కోట్ల ప్రజలకి, అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని, ఇది ప్రజలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇది కాకుండా
ప్రతి సంవత్సరము జాబ్ మేళ పెట్టి క్యాలెండర్ పెట్టి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం, భరోసాతో పాటు వాళ్ళకి నమ్మకం కలిగించే రకంగా ఉద్యోగాలు ఇవ్వడం కూడా అద్భుతమని చెప్పచ్చు. మనందరం చూసాం, గత ప్రభుత్వం 2014-2024 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పి తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ పెట్టారు. కానీ ఆ క్యాలెండర్ చూసుకునే క్యాలెండర్ పరిమితమైంది, కానీ జాబులకి పరిమితం లేదని చెప్పచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు జాబులు ఇచ్చానంటే వాలంటరీ వ్యవస్థ తప్ప వేరే జాబులు, పర్మనెంట్ జాబులు ఎక్కడ కూడా ఇవ్వలేదనేది మనం అందరూ చూసాం. టీచర్ పోస్టులు ఒకేసారి 16,000 ఉద్యోగాలు కల్పించిన కదా మన కుటుంబ ప్రభుత్వం అని చెప్పచ్చు. కాబట్టి ఏదైనా నమ్మకం, ఒక పక్క ప్రజలకు ఏం కావాలా నమ్మకం కలిగించేదానికి గత ప్రభుత్వం బటన్కే పరిమితం అయింది. అంటే చూశారు, మాకు బటన్లు డబ్బులు వస్తే మాకు ముఖ్యం కాదు, మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఎంతోమంది ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని విధాలుగా ఈయన సమానత్వంతో పోతున్నాడు. ఒక అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు ఈ రకంగా పోతుంటే ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా